హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆమె విశాఖపట్నంలో ప్రచారం చేసిన విషయం తెలిసిందే. అయితే అవసరమైతే చంద్రబాబుకు దూరం కావడానికి కూడా ఆమె సిద్ధపడినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో అధికారమే కేంద్రంగా మమతా బెనర్జీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు నిలుపుతున్నట్లు సమాచారం. ఒకవైపు చంద్రబాబుతో సన్నిహితంగా ఉంటూనే మరోవైపు జగన్ను తన వైపు తిప్పుకునేందుకు ఆమె పావులు కదుపుతున్నట్లు అర్థమవుతుంది. కేంద్రంలో నాన్ ఎన్డీఏ, నాన్ యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ నేతలంతా చర్చలు జరిపి ప్రధాని అభ్యర్థి ఎంపిక చేసుకుంటారని ఆమె చెబుతున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ ఫలితాలే కీలకం కానున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బీహార్, అస్సాం ఏదైనా కావచ్చు, నేతలంతా ఒకతాటి మీదకి వచ్చి కనీస ఉమ్మడి కార్యక్రమం ప్రాతిపదికపై నిర్ణయం తీసుకుంటారని ఆమె చెప్పారు. అయితే బాబుని హోల్డ్లో ఉంచుతూనే మమత జగన్తో కూడా సంప్రదింపులకు శ్రీకారం చుట్టడం చూస్తుంటే జగన్ విజయంపై మమత కూడా నమ్మకం ఉంచినట్లు తెలుస్తోంది. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.